ఉంది. పాత బెడ్ ఈ హైట్ ఉంది, అంటే అది మొత్తం అనిగిపోయింది. కొత్త దానికి చూడండి హైట్ ఎక్కువ ఉంది. అంటే ఒరిజినల్గా ఇంత హైట్ ఉండాలి. యూజ్ చేస్తున్న కొద్దీ అది డ్యాంపరింగ్ అయిపోయి డౌన్ అయిపోద్ది. అప్పుడు ఇది పని చేయకుండా పోతుంది. అందుకే ఇప్పుడు కొత్తది వేస్తుంది. ఇక్కడ నా సలహా ఏంటంటే, ఏ వెహికల్ అయినా కారు ఒక 1,00,000 కిలోమీటర్ తిరిగిన తర్వాత కొంత సర్వీస్ షెడ్యూల్ ఉంటుంది. ఆ సర్వీస్ షెడ్యూల్ ప్రకారం కొన్ని పార్ట్స్ మార్చాల్సి. అదే విధంగా ఎగ్జాంపుల్ సస్పెన్షన్, స్టీరింగ్, బాల్ జాయింట్లు, టైమింగ్ చైన్, టెన్షన్ అట్లా. అలాగనే మీ ఇంజిన్ వైబ్రేషన్ కూడా పెరుగుతుంది. 1,00,000 కిలోమీటర్ తిరిగిన తర్వాత ఈ ఇంజిన్ బెడ్లు అనేవి వీక్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ ఇంజిన్ బెడ్లు వీక్ అయిపోతాయో ఆ ఇంజిన్ కూడా వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ డాంపెన్ కాకుండా ఈ బెడ్లు చేసే పని చేయటం లేకపోవడం వల్ల ఆ వైబ్రేషన్ బాడీకి ట్రాన్స్ఫర్ అయిపోయి మీకు కూడా ఫీలింగ్ అయితే ఉంటుంది. స్టీరింగ్ పట్టుకున్నప్పుడు కారు కూడా వైబ్రేషన్ అవుతున్నట్టు. అందుకోసమే ఒక 1,00,000 కిలోమీటర్ తిరిగినా గానీ, ఒక 10-12 సంవత్సరాల తర్వాత గానీ ఈ ఇంజిన్ బెడ్లు టైం టు టైం చెక్ చేసుకుని ఏదైతే డ్యామేజ్ ఉన్నాయో